మహాకుంభమేళ ప్రభుత్వం దాదాపు 7,000 కోట్లు ఖర్చు పెట్టింది ఈ కుంభమేళపై. అలాగే దాదాపు 2 లక్షల కోట్లు రెవెన్యూ జనరేట్ చేస్తుందని అంచనా వేశారు. దీన్ని ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం దగ్గర 13th జనవరి నుండి 26th ఫిబ్రవరి వరకు జరుపుకునేందుకు షెడ్యూల్ చేశారు. అసలు కుంభమేళ అంటే ఏంటి? దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మందర పర్వతం మరియు వాసుకి పాము సహాయంతో చిలుకుతుండగా వచ్చిన అమృత కలశాన్ని కుంభ్ అని అంటారు. దీనిని పొందేందుకు దేవతలు మరియు రాక్షసులు 12 రోజులు యుద్ధం చేశారు. దీని నుండి కొన్ని చుక్కలు భూమిపైన పడ్డాయి. ఆ ప్రదేశాలని హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్రాజ్గా చెప్తారు. 12 రోజుల యుద్ధకాలం భూలోకంపై 12 ఏళ్ళు. ఇలా 12 ఏళ్ల తర్వాత రాక్షసులపై యుద్ధం సాధించినందుకు గాను ప్రతి 12 ఏళ్లకు కుంభమేళా జరుపుతారు. అలా 12 కుంభమేళాలు కలిపితే వచ్చే కుంభమేళాయే మహాకుంభమేళ. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్మార్ట్ అండ్ సింపుల్.